అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. అలానే ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సార్ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు ఒక సెషన్ ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. ప్రతి బుధవారం నాడు చక్కగా మనము గీతాయనం అని స్వాధ్యాయం చేసుకుంటూ 3 శ్లోకాలని చక్కగా దాని యొక్క ఉచ్చారణ ధ్యాన వివరణ చాలా గొప్పగా తెలుసుకుంటూ ఉన్నాము. ఇప్పటికీ గాను 27 రోజులు పూర్తి చేసుకొని ఈ రోజు 28వ రోజుకి వెళ్ళిపోయాం మాస్టర్. ఈ రోజు ఆ జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు విజయశ్రీ మేడం గారు మనకు జూమ్ సెషన్ కి ఇచ్చేసి ఉన్నారు. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మనం 4th చాప్టర్ దగ్గర 8th శ్లోక అండి. 4th చాప్టర్ 8th శ్లోక దగ్గర ఉన్నాము. నేను ఒకసారి చదివి వినిపిస్తానండి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మరొకసారి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మరొకసారి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఓకే అండి, ఈ శ్లోక కూడా మనందరికీ పరిచయమే. సో ఆ శ్లోకాన్ని ఇవాళ మనం చెప్పుకోబోతున్నాము. ఉచ్చారణ చేయండి, మరి ఒక్కొక్క పదాన్ని మనము నేర్చుకుంటూ ఉచ్చారణ చేద్దాము. ఓకే అండి. పరిత్రాణాయ సాధూనాం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఒకసారి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఒకసారి పూర్తి శ్లోకము. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈజీగా ఉంది కదండి, సో డౌట్స్ ఏం లేవు కదా. సో మనం ఇప్పుడు తాత్పర్యంలోకి వెళ్ళిపోదాము. సజ్జనుల సంరక్షణార్థము, దుష్టజన శిక్షణకు, ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను. ఓకే అండి, ఇప్పుడు ధ్యాన వివరణ తెలుసుకుందాం. జయము విజయము, ఖ్యాతి విఖ్యాతి, నాశము వినాశము. ఇలా వి అనేది విశేషమైన పదానికి సూచిక. అలాగే పరిత్రాణాయలో పరి అనేది, మరి సంస్థాపనార్థాయ సంభవామి అన్న పద ప్రయోగాలలో సం అన్నవి చక్కటి ఉపసర్గలు, విశేషార్థకంగా ఉపయోగింపబడే ఉపసర్గలు. సాధువులు ఎప్పుడూ రక్షింపబడుతూ ఉంటారు, సంరక్షింపబడుతూనే ఉంటారు. ఏ కాలంలోనైనా కూడా సత్యం మారదు. ఎప్పుడు మంచి అన్నది సంరక్షింపబడుతూనే ఉంటుంది, చెడు అన్నది హతం అవుతూనే ఉంటుంది. దుష్ట వర్తనులకు ఎప్పుడు ఆ చెడు ఫలితం వస్తూనే ఉంటుంది. ఇది సత్యం, ఇది కర్మ సిద్ధాంతం, ఇది పురోగమన సిద్ధాంతం. చెడు చేయడాన్ని పైలోకవాసులు ఎవ్వరూ ప్రత్యేకంగా అడ్డగించరు. చెడు చేస్తే చెడ్డ ఫలితమే వస్తుంది. మంచి చేయడాన్ని పైలోకవాసులు ఎవ్వరూ విశేషంగా ప్రోత్సహించరు. మంచి చేస్తే మంచి ఫలితమే వస్తుంది. మంచి కర్మ వలన ఉద్ధరణ, చెడ్డ కర్మ వలన వినాశము జరుగుతాయి. నేను తండ్రులను, తాతలను, గురువులను చంపేస్తున్నాను అని అర్జునుడు అన్నప్పుడు శ్రీకృష్ణుల వారు అన్నారు, నీవు ఎవరినీ చంపజాలవు. శరీరం చనిపోతుంది కానీ ఆత్మ చావదు అని. అదే సత్యం, అంతకంటే వేరొకటి లేదు. శరీరం చనిపోతుంది కానీ ఆత్మ చావదు అని అదే సత్యం, అంతకంటే వేరొకటి లేదు. సంభవామి యుగే యుగే,
ప్రతి ఆత్మ కూడాను ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటుంది, చస్తూనే ఉంటుంది. ఆత్మకు పుట్టుక, చావు అన్నది ఒక ప్రయోగాత్మకమైన ఒక ప్రయోజనం ఉన్న ఒక గొప్ప ఆట. మనం శరీరాలం కాదు, ఆత్మలం అని తెలుసుకోవడమే సత్యం. అర్జునుడు శరీర తత్వానికి ప్రతీక, నర తత్వానికి ప్రతీక. శ్రీకృష్ణుడు, వేదవ్యాసుడు మొదలైన వారు ఆత్మతత్వానికి ప్రతీకులు, నారాయణ తత్వానికి ప్రతీకులు. నరుడు నారాయణుడు కావాలి. నరుడు నారాయణుడిగా ఎలా అవుతాడు అంటే ధ్యానం చేసి, ధ్యాన యోగం చేసి, ధ్యానాభ్యాసం చేసి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ అన్నది ఈ ప్రపంచంలో క్రూర మానవులుగా ఉన్న వారందరినీ సాధువులుగా తయారు చేసేందుకు, దుష్ప్రథాలన్నీ అంతం చేసేందుకు ఉద్భవించిన ఒకానొక చక్కటి మహోద్యమం. పిరమిడ్ మాస్టర్లు ఊరూరా, వాడవాడలా తిరిగి అందరికీ ధ్యానం నేర్పిస్తూ ప్రతి నరుడు ఒక నారాయణుడు కావాలని ప్రబోధిస్తున్నారు. ఓకే అండి. సో చాలా చక్కగా మనకి పత్రిజీ సారు ఈ శ్లోకం ద్వారా ధ్యానం యొక్క ప్రాముఖ్యతని మరొక్కసారి మనకి గుర్తు చేస్తున్నారండి. ఇక్కడ కృష్ణుల వారు కూడా అర్జునుడికి ఇది ఉపదేశిస్తూ ఉన్నారనమాట. అంటే ఇక్కడ విజయము, విఖ్యాతి, వినాశము అన్న పదాల్లో వి అన్న అక్షరం మనకి కనపడుతూ ఉంది. సో వి అంటే విశేషమైన దానికి ఉపసర్గ అనమాట. ఆ లెటర్ అనేది అంత విశేషమైనది అని చెప్తున్నారు. అలానే సంస్థాపనార్థాయ, సంభవామి అన్న పదాల్లో కూడా సమ్ అన్న అక్షరానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే విశేషమైన. ఇప్పుడు శంభో అని మనం అంటుంటాం కదండి, శివుడికి శంభో అని. శం అనే దానికి ఒక శుభ సూచకం అన్నమాట. శుభాన్ని కలిగించేది, సుఖాన్ని కలిగించేది అని మనం చెప్పుకోవచ్చు. సమ్ అన్నదానికి అంత మీనింగ్ ఉందన్నమాట. శంభో శివ అంటుంటారు, ఏంటి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సమ్ అనే దానికి ఒక విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అది శుభ సూచకమైనది, ఇంకా సుఖం కలిగించేది, శుభకరమైనది అని చెప్తారన్నమాట. అలానే వి అన్న పదానికి కూడా విశేషమైనది అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇలా ప్రతి సాధువులు కూడా రక్షింపబడుతూ ఉండడాని కోసం సాధువులు ఉన్నారండి. ఇంకా ఎంతో దుష్కృతాలు కల్పించే వాళ్ళు ఉన్నారు. ఈ భూలోకంలో అన్ని రకాల మనుషులు ఉన్నారు. కానీ భగవంతుడు పరిత్రాణాయ సాధున వినాశాయ చ దుష్కృతం. సో ప్రతి యుగంలో కూడా అవతరణ అనేది జరుగుతుంది ఆ భగవత్ స్వరూపం. ఎందుకు అంటే సాధువుల్ని రక్షించడానికి కోసము, మరి ఎంతో వినాశనం చేసే వాళ్ళందరినీ హతం చేయడాని కోసము, మరి ఇంకా ధర్మాన్ని రక్షించడం కోసం, సత్యాన్ని నిలపడం కోసం. ఈ 4 విషయాలే కదండి. ఈ 4 విషయాల కోసము ప్రతి యుగంలో కూడా భగవంతుడు ఒక అవతరణ తీసుకొని మనకి ధర్మ బోధన చేస్తూ ఉంటారు. అదే కదండి, మనం 3 శ్లోకాలుగా మనం ఈ విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ కూడా అలానే చెప్తున్నారు. అంటే ఇక్కడ కర్మ సిద్ధాంతం కూడా పనిచేస్తూ ఉంది. కర్మ సిద్ధాంతం ఏంటి అంటే మంచి చేసిన వాళ్ళకి మంచి జరుగుతుంది, చెడు చేసిన వాళ్ళకి చెడు జరుగుతుంది. మనం ఏది చేసుకుంటే అదే మనకి లభిస్తుంది. ఫ్రీ విల్ అన్నమాట. ప్రతి ఒక్క ఆత్మ ఇష్టం ఇది. నువ్వు మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. ఎవరు నిన్ను ఫోర్స్ చేయరన్నమాట. కానీ దాని ఫలితాలు మాత్రం నువ్వు తప్పక అనుభవించక తప్పదు అని చెప్తున్నారు. ఓకే అండి. సో అప్పుడు మనకి కర్మ సిద్ధాంతం మీద పూర్తి నమ్మకం ఉన్నప్పుడు మనం మర్యాదగా బతుకుతాం. ఎందుకంటే మనకు తెలుసు మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. కానీ ఆత్మ యొక్క స్థితిని బట్టి, ఈ ఆత్మ జ్ఞానం బట్టి వాళ్ళు వాళ్ళ యొక్క గుణాలను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ భూలోకంలో. కానీ వాళ్ళ అనుభవమే జ్ఞానం అన్నమాట. వాళ్ళు ఇట్లా తప్పులు చేసి చేసి రియలైజ్ అయ్యి ఆ తప్పుల్ని అనుభవించక తప్పదు. కర్మ సిద్ధాంతం అనేది పనిచేస్తుంది అని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. ఎవరు చేసినా పాపం వాళ్ళు అనుభవించక తప్పదు. ఆ కర్మ సిద్ధాంతం ఇక్కడ పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఫ్రీ విల్ అయితే ఉంది. ఎవరు నిన్ను చెయ్యొద్దు, చెయ్యి అని చెప్పరు. ఒకవేళ చెప్పినా కూడా వారి వారి గుణాలని బట్టి అది వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆత్మస్థితిని బట్టి వాళ్ళు దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. సో ఇక్కడ అర్జునుడు కూడా నేను ఇది మరి వీళ్ళందరినీ కూడా చంపేస్తున్నాను కదా, నేను ఎంత కర్మ మూట కట్టుకుంటున్నాను అన్నప్పుడు కృష్ణుడు ఇక్కడ తనకి ఏం చెప్పారంటే, ఇక్కడ నువ్వు చంపేది
ధర్మ రక్షణ కోసం, అంటే ధర్మ సంస్థాపన కోసం. వాళ్ళందరూ కూడా అంటే తప్పుదోవలో వెళ్తున్న వాళ్ళు, అధర్మంగా వెళ్తున్న వాళ్ళు. కౌరవులు వాళ్ళందరూ కూడా. సో, నువ్వు ఒక ధర్మాన్ని స్థాపించడానికి కోసం నువ్వు చేస్తున్నావు. నీ కర్తవ్యం ఇది. యుద్ధం అనేది ఇక్కడ నీ కర్తవ్యం. నువ్వు ఎవరిని చంపట్లేదు. కేవలం ఆ శరీరాలు మాత్రమే అక్కడ నాశనం అవుతున్నాయి. వాళ్ళ ఆత్మ మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటుంది. ఆత్మ పుడుతూ ఉంటుంది, చనిపోతూ ఉంటుంది. ఇది ఆత్మ యొక్క సహజ ప్రక్రియ. ఆత్మ నిరంతరం ఉండేది. కానీ శరీరం మాత్రం మారుతూ ఉంటుంది. నువ్వు ఇక్కడ ఎవరిని చంపట్లేదు. నువ్వు యుద్ధం చేస్తున్నావు. ధర్మాన్ని కాపాడటం కోసం, రక్షించడానికి కోసము నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నావని కృష్ణుడు మళ్ళీ గుర్తు చేస్తున్నారు ఇక్కడ అర్జునుడికి. సో, కర్మ అన్నది ధర్మం కోసం నువ్వు కర్మను ఆచరించేటప్పుడు అది హానికరం కానిది అని చెప్తున్నారనమాట. సో, ఈ విధంగా జ్ఞానాన్ని కృష్ణుడు ఇక్కడ అందిస్తూ మనకి పత్రిజీ సారు ఇక్కడ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ యొక్క పని కూడా ఇదే. ఇప్పుడు మన మనం ఉన్న జనరేషన్‌లో మనకి అందిన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురూజీ. అంటే ఈ యుగంలో ఇప్పుడు ఈ జనరేషన్‌కి ఈ అధర్మాన్నంతా కూడా పోగొట్టి, ఆ సత్యాన్ని కాపాడడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం, సాధువులుగా మార్చడం కోసం అందరిని ఈ నడుం బిగించారండి. అది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మనందరికి తెలుసు. నిస్వార్థ సేవలు చేసుకుంటూ ఇక్కడ ఎంతో మందిని సాధువులుగా మార్చడం జరుగుతుంది. వాళ్ళ యొక్క దైవిక గుణాల్ని బయటకు తీసుకురావడం జరుగుతుంది. ధ్యానం అనే ప్రక్రియ ద్వారా మనందరికీ పరిచయం చేసిన మన గురూజీకి మరొక్కసారి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకోవాలండి. సో, ఇంతటి రెవల్యూషన్ తీసుకొచ్చి మనందరిలో మార్పు తెచ్చినందుకు మనం ఎప్పుడు రుణపడి ఉంటాము. మన రుణం తీర్చుకోవాలి అంటే మనం ధ్యాన ప్రచారం చేయడమే అండి. ఇంక వేరేదేం లేదు. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచడం, ధ్యానంని పరిచయం చేయడం, అందరిని ధ్యానులుగా, శాకాహారులుగా మార్చగలగడమే మనందరి కూడా లక్ష్యం కూడా. పత్రిజీ లక్ష్యం కాదండి. ఇప్పుడు మనందరి లక్ష్యం కూడా ఇదేగా మారిపోయింది. సో, ఈ విధంగా మనందరం కూడా పాటుపడాలి. అప్పుడు మనం సత్యయుగాన్ని మనం నిర్మించగలుగుతాము. ఓకే అండి. సో, మన పట్ల మన అవగాహన ముందు పెంచుకున్నాక, అందరి ఆత్మ పురోగతికి కూడా మనం ఎంతో కొంత సేవ చేయాలి. సేవ అన్నిటికన్నా ఉన్నతమైనది మన ఆత్మ పురోగతికి. అప్పుడు ఆత్మ చక్కగా పురోగమిస్తూ పోతుందన్నమాట. ఓకే అండి. అర్థమైందా? సో, నెక్స్ట్ శ్లోక అండి. సో, ఆత్మ అన్నది సత్యమైనది, శాశ్వతమైనది కనుక దానికి చావు పుట్టుకలు అనేవి ఒక అనుభవం కోసం తన పురోగమన సిద్ధాంతం అంటే తన పురోగమించడానికి కోసం ఆత్మ ఆడే గొప్ప ఆట అన్నమాట ఈ భూలోకంలో. తనకి అసలు మరణం లేదు. పుట్టుక, మరణం అనేది ఒక ఆటలాగా అన్నమాట ఆత్మకి. అది శాశ్వతమైనది కాబట్టి ఈ అనుభవాల సారము, జ్ఞానానుసారము అది తీసుకొని గొప్ప ఆత్మగా ఉన్నతాత్మగా మారడానికి ఒక ఆట ఆడడానికి భూలోకానికి దిగి వచ్చిందన్నమాట ఆత్మ అన్నది. సో, ఇక్కడ కృష్ణులు, వేదవ్యాసులు వీళ్ళందరూ కూడా ఆత్మతత్వం కలవారు. ఇంకా అర్జునుడు మనలాగా అన్నమాట. మనం అందరం కూడా అర్జునులం ఇక్కడ అంతా కూడా. మనం నరులము. మనమందరం కూడా నారాయణులుగా మారడమే మన అంతిమ లక్ష్యం. ఆత్మ యొక్క అంతిమ లక్ష్యం అదే కదండి. ఆ ఆటలో విజయం సాధించడము అంటే నారాయణుడిగా మారడమే. నరగా ఉన్న మనం అందరం కూడా, నర అన్నప్పుడు మనస్సు అనేది గుర్తుపెట్టుకోవాలి. నరుడుగా ఉన్నాడు అంటే మనస్సుతో ఉన్నాడు. ఎప్పుడైతే ఆ మనస్సుని శూన్యం చేసుకొని చిత్తవృత్తి నిరోధ, ఆ చిత్తాన్ని ఆ చిత్తం చేసే వృత్తులన్నిటిని నిరోధించుకుంటూ తన మనస్సు శూన్యం చేసుకొని ఆ పరమతత్వానికి కనెక్ట్ అవుతాడో అప్పుడు పరమాత్మ స్థితిని అనుభవిస్తూ ఉంటాడు. సో, ప్రతి ఒక్క నరుడు కూడా నారాయణుడిగా మారడమే ఈ ఆట యొక్క ముఖ్య లక్ష్యము కూడా. సో, అది మనకిక్కడ అర్థమవుతుందండి. మనం సత్యనారాయణ స్వామి పూజ చేస్తూ ఉంటాం కదండి. సత్యనారాయణ స్వామి చూడండి, యాక్చువల్‌గా ఇదంతా కూడా ఇన్ని రోజులు మనం బాహ్యంగా చేసుకుంటున్నాం. సత్యనారాయణ స్వామి పూజ అంటే ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి మనకి ఎన్నో పనులు అవన్నీ సెట్ చేసుకోవడము, పూజారిని పిలిపించడము, ఇలానే నిద్ర వస్తుంటది. కథలు చదివేటప్పుడు ఆవలింతలు వస్తూ ఉంటాయి. అక్కడ ఏదో అంటే బ్లైండ్‌గా జరిగిపోతుంది. పూజ చేసుకున్నాము అన్న తృప్తి ఏదో ఉంటుంది కొంచెం మనకి. కానీ అక్కడ జ్ఞానం రాదండి.
అది మనం తెలుసుకోవాలి. పూజలన్నీ కూడా అంటే మనకు ఆ డిసిప్లిన్ రావడానికి, ఆ దైవానికి కనెక్ట్ అవ్వడానికి బాహ్యంగా ఒక స్టెప్ అన్నమాట అది. కానీ అక్కడ జ్ఞానం రాదు. మీరు గమనించండి. ఇంత తెలుసుకున్నప్పుడు ఇప్పుడు దీనివల్ల మనకి మార్పొస్తుందా? పూజలు చేసినప్పుడు మనకి మార్పొచ్చిందా అండి? ఖచ్చితంగా గుణాలలో మార్పనేది జ్ఞానం పెరిగినప్పుడే వస్తుంది. అప్పుడంతా కూడా మనము ఏదో మొక్కులుగా ఏదో భయానికో భక్తి, భయము ఇవన్నిటి కోసమో మొక్కులు తీర్చుకోవడానికి కోసమో చేసేవన్నీ అన్నమాట బాహ్యము. కానీ అది కూడా ఆ స్టెప్ కూడా ఇంపార్టెంటే. అసలు దైవానికి కనెక్ట్ అవ్వాలి, దేవుడు ఉన్నాడు అని నమ్మడానికి కూడా మనకు అదొక స్టెప్ కావాలి. సత్యనారాయణ అంటే నరుడిలో ప్రయాణించేవాడే. ఎవరు అంటే సత్యము. నరుడిలో ప్రయాణం చేసేవాడే నారాయణుడు అంట. అంతే గదండీ! మనమంతా నరుళ్ళమైతే మనలో ప్రయాణం చేసేవాడు ఎవరండి? నారాయణుడు. అది సత్యమైనది. యాక్చువల్ మీనింగ్ అదన్నమాట. సత్యనారాయణ స్వామి పూజ అంటే నరుడిలో ప్రయాణించేవాడిని అదే సత్యము. దాన్ని తెలుసుకోవడమే సత్యనారాయణ స్వామి పూజ యొక్క విశిష్టత. కానీ మనం అక్కడ ఆయన్ని తెలుసుకోవట్లేదు. మన మొక్కులే తెలుసుకుంటున్నాం. మన మొక్కులు తీర్చుకోవడంలోనే మనం బిజీగా ఉన్నాము. సో, ఎప్పుడు కూడా సరెండర్ టు గాడ్ అండి. మన అక్కడ గాడ్ అంటే దేవుడంటే ఒక వ్యక్తిగా మనం మళ్ళీ చూడకూడదు. మన ఆత్మనే ఇక్కడ ఎప్పుడు మనకి పత్రిజీ సార్ చెప్తూ ఉంటారు. నీలోనే మాధవుడున్నాడు. మాధవ సేవే మానవ సేవ అని మనకి కొత్త నిర్వచనం ఇచ్చారు. మానవ సేవే మాధవ సేవ అని విన్నాం మనం. కానీ ఇప్పుడు అసలైన మీనింగ్ ఏం అర్థమవుతుందంటే మనలో ఉన్న మాధవునికి సేవ చేయడమే. మనలో ఉన్న మాధవుడంటే మనలో ఉన్న ఆత్మే అన్నమాట. ఎప్పుడైతే మన ఆత్మకి మనం సేవ చేస్తామో అప్పుడు మనం మానవ సేవ చేసినట్లనమాట. మాధవ సేవే మానవ సేవ అని కొత్త నిర్వచనం మనకి పత్రిజీ సార్ చెప్తూ ఉన్నారండి. సో, అంతా కూడా ఆత్మని సేవించడం అంటే ధ్యానం చేయడమే. అంతే గదండీ! సో, దీనికి రిలేటెడ్ నెక్స్ట్ 2 శ్లోకాస్‌లో మనకి మరింతగా అర్థమవుతది. మనం నెక్స్ట్ శ్లోక చూద్దాము. సో, 10వ శ్లోకం అండి. 4థ్ చాప్టర్‌లోనే మనం 10థ్ శ్లోక దగ్గరికొచ్చాము. సో, నేను ఒకసారి చదివి వినిపిస్తాను. वीतरागभयक्रोधा मन्मया मामुपाश्रिताः बहवो ज्ञानतपसा पूता मत्भावमागताः మరొకసారి వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాः బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. మరొకసారి వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. ఓకే అండి. సో, మనం ఇప్పుడు ఒక్కొక్క పదాన్ని తెలుసుకుందాము. వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః మద్భావమాగతాః వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. ఈ శ్లోకం నేను చదివి వినిపిస్తాను. వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. అన్నీ అర్థమైందా? సో, తాత్పర్యం చూద్దాము. భగవాన్ వాచ ఆత్మ ఉవాచ అనురాగం, కోపం, భయం విడిచిపెట్టి నాలో స్థితమైన వారు ఎంతో మంది ఇటువంటి జ్ఞాన తపస్సు చేత పవిత్రులై నా స్వరూపాన్నే పొందారు. ఓకే, ధ్యాన వివరణ చూద్దాం. శ్రీకృష్ణుడు అంటే ఆత్మ అని పదే పదే గుర్తుంచుకోవాలి. ఈ శ్లోకంలో నేను అన్నప్పుడల్లా ఆత్మ అని అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణుడు అనే వ్యక్తికి సంబంధం కాదు.
మన్మయాహ అంటే ఎవరికి వారే తన ఆత్మలో తాను మముపాశ్రితాహ అంటే తన ఆత్మను తానే ఆశ్రయించుకోవడం, ఎవరి ఆత్మ ధ్యానంలో వారు ఉండటం, మద్భావగాగతః అంటే ఆత్మస్వరూపాన్ని పొందడం. భగవద్గీత అన్నది మనలో జ్ఞానం పెంపొందించడానికి, మన కర్తవ్య కర్మలను మనం సక్రమంగా నిర్వర్తించగలగడానికి, మరి మనల్ని ధ్యానులుగా, ధ్యానయోగులుగా మలిచేందుకు ప్రబోధింపబడింది. మనలోనే అపారమైన శక్తి ఉంది. దానిని వినియోగించుకోవడానికి రాగం, భయం, క్రోధం విడిచిపెట్టి మనల్ని మనమే ఆశ్రయించుకొని మన ఆత్మ ధ్యానంలో మనం ఉండి మేము ఆత్మలం అని గ్రహించి ఆత్మ జ్ఞానులుగా మారాలి. ధ్యానం చేసి జ్ఞాన తపస్సుతో పరిపూర్ణం అయిపోవాలి. ఓకే అండి. సో ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా ఇక్కడ ఈ శ్లోకంలో మనకి మరింత క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు అనంగానే మనం ఒక వ్యక్తిగా మాత్రమే చూడకూడదండి. పరమాత్మ, పరమస్థితికి చెందిన ఉన్నతాత్మ శ్రీకృష్ణుడు తత్వం అన్నమాట. అక్కడ ఇక్కడ భగవద్గీతలో అంతా కూడా శ్రీకృష్ణుడు అని వచ్చినప్పుడల్లా మనం ఏం గుర్తు తెచ్చుకోవాలంటే ఆత్మ అని గుర్తుపెట్టుకోవాలి. సో భగవంతుడు ప్రతి ఒక్కసారి కృష్ణుడు నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించండి అంటే మనం వ్యక్తికి సరెండర్ అయిపోకూడదు అక్కడ. నన్ను అంటే నన్ను అనేది మనలో ఉన్న ఆత్మని ఆశ్రయించడం అన్నమాట. నన్ను ఆశ్రయించండి అంటే ధ్యానంని ఆచరించండి, ధ్యానంలో నన్ను పొందండి అని ఇక్కడ మీనింగ్. సో భగవద్గీత మరి వేరే ఆర్గనైజేషన్స్ లో అంతా కూడా ఒక వ్యక్తిగానే దాన్ని రెస్ట్రిక్ట్ చేసేస్తున్నారు. దానివల్ల అంటే ఏంటి, ఈ పూజలు, భక్తి మార్గం అనేది ఇంకా ఎక్కువైపోతుంది. కానీ అంతరార్థంలోకి వెళ్తే మనకి పత్రిజీ సార్ ఇచ్చిన విశ్లేషణ ప్రకారము నన్ను, నేను అంటే నాలో ఉన్న ఆత్మని ఆశ్రయించడము. ఎందుకంటే ఆత్మలోనే పరమాత్మ స్థితి ఉంది. సో ఎప్పుడైతే మనం ధ్యానం చేసి మన ఆత్మతో మనం కనెక్ట్ అవుతామో, నన్ను ఆశ్రయించడం వల్ల మీకు రక్షణ కలుగుతుంది. అంటే మన ఆత్మే మనకి రక్షణ కలుగుతుంది అనమాట. ఎక్కడో బాహ్యంలో ఏది లేదండి. ఇక్కడంతా కూడా మన ఇన్నర్ జర్నీ, మన అంతర్ముఖం అయినప్పుడే మనలో ఉన్న ఆత్మే మనకి రక్షణ. ఎప్పుడు ఆత్మని ఎలా ఆశ్రయించాలి అంటే అది ధ్యానాభ్యాసం ద్వారానే. ధ్యానంలో మాత్రమే మీరు మీలో ఉన్న ఆత్మని కనెక్ట్ అవుతారు. ఇక్కడ శ్రీకృష్ణుడు అంటే ఆత్మ. ఇక్కడ కృష్ణుడు నన్ను నన్ను అని ప్రతి ఒక్కసారి అన్నప్పుడల్లా అంటే మీలో ఉన్న ఆత్మను ఆశ్రయించండి. ఎలా? ధ్యానాభ్యాసం ద్వారా. అప్పుడు ఆత్మే మనల్ని రక్షిస్తూ ఉందన్నమాట. అంటే ఉద్ధరేణాత్మన ఆత్మన అన్న వర్డ్కి ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుందండి. సో ఎవరో మనల్ని రక్షించరు, మనం ఏదో ఎవరో రక్షిస్తారని చెప్పి మనం బయటకు పరిగెడుతున్నాము కాదు. మన ఆత్మని ఆశ్రయిస్తే మనం రక్షింపబడతాము. ఉద్ధరేణాత్మనాత్మను అంటే ఎవరికి వాళ్ళు ఉద్ధరించుకోవాలి. ఎలాగా అంటే ధ్యానం ద్వారా అన్నది మళ్ళీ మళ్ళీ మనకి ఇక్కడ క్లారిటీ బాగా వస్తుంది. సో ఇలా మనల్ని మనం ఆశ్రయించినప్పుడు, మనలో ఆత్మ జ్ఞానం పెంపొందించుకున్నప్పుడు మనం ఆత్మజ్ఞానులం అవుతాము. అలా ఆత్మజ్ఞానం పెంపొందించుకున్న తర్వాత మరొకరికి మనం ఆ జ్ఞానాన్ని పంచగలుగుతాము. సో ఈ విధంగా ఆత్మ యొక్క పురోగమనం అనేది ఇక్కడ కలుగుతూ ఉంటుంది. సో అప్పుడు మనలో ఉన్న రాగద్వేషాలన్నీ తొలగిపోయి మనము ఆ పరమాత్మ యొక్క గుణాలకి చేరువవుతూ ఉంటాం అన్నమాట. అంతే కదండి. సో దీనికి అన్నిటికి కావాల్సింది ఇంకా ధ్యానము, ధ్యానాభ్యాసమే శరణ్యం అన్నమాట. జ్ఞానాన్ని పెంచుకోవడం, ధ్యానాన్ని సాధన చేయడం, ధ్యాన సాధన, జ్ఞానం పెంచుకోవడం. ఇంకా ధ్యానము, స్వాధ్యాయము, మరలా సజ్జన సంగతం. మీరు ఎన్ని చూడండి తిరిగి తిరిగి మళ్ళీ ఆ 3 దగ్గరికే వచ్చేస్తామండి. సో ప్రతి క్లాస్ లో మనం ఇన్నిసార్లు నెమరు వేసుకోవడం అంటే ఇది మన దినచర్యగా మారాలి అన్నది మనకి బాగా అర్థమైపోతూ ఉంది. దీంట్లోనే మనం ఎప్పుడు ఆ ఆనంద స్థితిలో ఉండగలుగుతామండి. అంటే జీవితం పట్ల చక్కటి అవగాహన పెరుగుతూ ఉంటుంది మనకి. సో మనము కామ్ గా ఉండగలుగుతాము. ఎలాంటిది వచ్చినా కూడా మన సాధన మీద మనం ఫోకస్ చేయడం వల్ల మనము దాని యొక్క అవగాహన పెరగడం వల్ల ఇరుకైన జీవితంతో ఉంటూ ఉంటాము. సో మనం ఈ జీవితాన్ని సులువుగా దాటగలుగుతాము. చక్కగా మనము ఆ సత్యాన్ని ఎప్పుడు మనం ఆచరించడం వల్ల మన ఆత్మ లక్ష్యానికి మనం దగ్గరవుతూ వెళ్తూ ఉంటాము. అదే మోక్షం అన్నమాట. అంటే మనం ఉన్న స్థితిని అర్థం చేసుకోగలగడమే.
ఉన్న స్థితిని అత్యద్భుతంగా జీవించగలగడమే ఆధ్యాత్మికత అని కూడా చెప్తారండి. ఇప్పుడు ఈ క్షణాన్ని నువ్వు ఎంతో అద్భుతంగా జీవించగలగడమే, ఎంతో అవగాహనతో జీవించగలగడమే, ఎంత ఎరుకుతో ఉండగలగడమే ఈ క్షణాన్ని నువ్వు ఎప్పుడైతే ఇలా సాక్షిగా ఉంటూ చక్కగా అత్యద్భుతంగా జీవిస్తూ ఉంటావో అదే ఆధ్యాత్మికత. ఈ స్థితికి మనందరం చేరాలి అన్నది ఆత్మ యొక్క పురోగమనం అన్నమాట. ఓకే అండి. సో ఇప్పుడు మనము 4th చాప్టర్ లోనే 11th శ్లోకాకు వెళ్ళిపోదాము. 11th శ్లోక నేను చదివి వినిపిస్తాను. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వసః. మరొకసారి, ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వసః. మరొకసారి, ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వసః. ఓకే అండి. ఇప్పుడు మనం ఒక్కొక్క పదాన్ని తెలుసుకుందాం. ఏ యథా మాం ప్రపద్యంతే, ఏ యథా మాం ప్రపద్యంతే తథైవ భజామ్యహం, తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే, మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వసః. ఏ యథా మాం ప్రపద్యంతే తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వసః. అండి ఇప్పుడు మరి మొత్తం శ్లోకం చదివి వినిపిస్తాను. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వసః. మరొకసారి, ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వసః. అర్థమైంది. ఇప్పుడు మనం తాత్పర్యం చూద్దాం. ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తే వాళ్ళని ఆ విధంగా నేను అనుగ్రహిస్తున్నాను. మానవులందరూ ఎప్పుడు నా మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఓకే అండి. దీని విషయం మనము ధ్యాన వివరణలో తెలుసుకుందాము. శ్రీకృష్ణుడు అంటే ధ్యానం అని మనం పదే పదే గుర్తుంచుకోవాలి. ఈ శ్లోకంలో నేను అన్నప్పుడల్లా ధ్యానం అని అర్థం చేసుకోవాలి. ఎవరు ఏ విధంగా నన్ను సేవించినా వాళ్ళని నేను అంటే ధ్యానం ఆ విధంగా అనుగ్రహిస్తాను. కృష్ణుడిలా ధ్యానయోగ సిద్ధాంతాన్ని ఆకళింపు చేసుకొని ఆచరిస్తే మనము ధ్యానయోగలము ఎదుగుతాం. అందుకని శ్రీకృష్ణుని అంటే ధ్యానాన్ని మనం ఏ మనమే నిర్ణయించుకోవాలి. మన అజ్ఞానంతో ధ్యానాన్ని దూరం చేసుకుంటాం, మన జ్ఞానంతో ధ్యానాన్ని దగ్గర చేసుకుంటాం. మనల్ని మనం రాయికి రప్పకు మ్రొక్కుతూ కోరికలు తీర్చమని దేవుడిని ప్రార్థించే సామాన్య మానవుడిగా భావిస్తే ఎదగకుండా అలాగే ఉంటూ ఉంటాము. అదే మనల్ని మనం సర్వశక్తి సంపన్నమైన ఆత్మగా గ్రహించి ధ్యాన సాధన చేస్తే ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆత్మజ్ఞానిగా మారుతాము. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. కానీ ఎవరు ఏ మార్గంలో ప్రయాణించినా, ఎన్ని జన్మలు గడిచినా చివరికి అందరూ ధ్యాన మార్గాన్నే అనుసరిస్తారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. వేరే దారి లేదు మరి. మనిషి ఎప్పటికైనా ధ్యాన మార్గానికి రావాల్సిందే, ధ్యాన సాధన చేయవలసిందే. నేను ఆత్మను అని గ్రహించవలసిందే. లేకపోతే జనన మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటాడు. ఇదే కదండి మనం చెప్పుకున్నాము. ఈ 3 శ్లోకాస్ కూడా అంత కనెక్టివిటీ అండి. అనుకోకుండా మనకి ఒకే మీనింగ్ ఇట్లా ఒక్కొక్క శ్లోక ద్వారా మనకి అర్థమైపోతూ ఉంది. సో ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్లు శ్రీకృష్ణుడు అంటేనే ధ్యానం అన్నమాట.
నన్ను 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 ఆశ్రయించండి, నాకు సరెండర్ అవ్వండి, నన్నే పూజించండి అనేది ఏంటి అంటే మీలో ఉన్న ఆత్మని పూజించండి, మీలో ఉన్న ఆత్మతో కనెక్ట్ అవ్వండి. దానికి మూలమే ఆ ధ్యానము. సో ఇక్కడ కృష్ణుడన్నా ఆత్మ అన్నా అంతా ఒక్కటే. నన్ను ఆశ్రయించండి, ధ్యానాన్ని ఆశ్రయించండి, అప్పుడు ఆత్మని మీరు ఆశ్రయించిన వాళ్ళు అవుతారు. అప్పుడు ఆత్మ జ్ఞానులుగా మారుతారు. సో ఆత్మ జ్ఞానులుగా మారేంత వరకు ఆత్మ ప్రయాణం చేస్తూనే ఉంటుంది. అంతే కదండి. ఎంత అజ్ఞానంలో ఉన్నా కూడా మళ్ళీ ఆ లెసన్ నేర్చుకోవడానికి మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ లెసన్ నేర్చేసుకుంటూ ఉంటే ఆత్మ ఎదుగుతూ ఉంటుంది. సో చీకటి లేకపోతే ఎప్పుడు చీకటిలోనే ఉంటుందన్నమాట ఆత్మ. సో ఆ వెలుగు రావాలి అంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఇక్కడ చీకటి తొలగిపోవడం అంటే ఎంత మనం ప్రయత్నించినా చీకటి తొలగిపోదండి. ఒక చిన్న దీపం వెలిగిస్తే చీకటి ఆటోమేటిక్ గా తొలగిపోయినట్లు అజ్ఞానములో అనే చీకటిలో జ్ఞానం అనే వెలుగు మనం వెలిగించుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అజ్ఞానం తొలగిపోతుంది. సో అందుకు మనకి ఈ సజ్జన సాంగత్యాలు, ఈ స్వాధ్యాయం అన్నది ఎంతో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయని మనకి ఇప్పుడు బాగా అర్థమవుతుంది. సో ధ్యాన సాధన ద్వారా ఎట్లయితే శక్తి వస్తుందో స్వాధ్యాయం వల్ల అంటే మనల్ని మనం చెక్ చేసుకోవడము, మరి ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవడం వల్ల మనకి విజ్ఞానమయ కోసం శుద్ధి జరుగుతూ ఉంటుంది. ఇంటలెక్ట్ బాడీ డెవలప్ అవుతుంది, శుద్ధీకరణ జరుగుతుంది. అప్పుడు మనకి జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. సో మనం కేవలం ఈ శరీరమే కాదు కాబట్టి ఇవన్నీ శరీరాలకు కూడా మనం పోషణ అందిస్తూ ఉంటే అప్పుడు ఆత్మ కరెక్ట్ పాత్ లోకి ప్రయాణం చేస్తూ ఉంటుంది. కాబట్టి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఎల్లప్పుడూ మనం ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా ఆత్మజ్ఞానులుగా మారి మనం భవచక్రాన్ని నుంచి మనం తప్పించుకోవచ్చు అన్నమాట. ఈ జనన మన చక్రాన్ని నుంచి మనం దాటగలుగుతాం. తొందరగా జన్మలన్నింటినీ తక్కువ చేసేసుకొని మన లక్ష్యానికి చేరువవుతూ ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ మనకు అదే అర్థమవుతుంది. సో ఇక్కడ కృష్ణుడు అంటే ధ్యానం అని గుర్తుపెట్టుకోవాలి. నేను అంటే ఇక్కడ మనలో ఉన్న ఆత్మ అన్న విషయాన్ని మనం ఇక్కడ పట్టొచ్చు అనమాట 3 శ్లోకాస్ లో కూడా. ఓకే అండి. సో ఇది ఇవాల్టి 3 శ్లోకాల యొక్క ధ్యాన వివరణ.